అందరికీ నమస్కారం. సత్యవతి రుచికుల మనుమడు పరశురాముడు. పరశురాముని జననం. ఒకనాడు సత్యవతి రుచికుని వద్దకు వెళ్ళి తనకు తన తల్లికి పుత్ర సంతానం కలిగేలా మంత్రించిన పూతం అడుగుతుంది. రుచికుడు యాగం చేసి విష్ణు మంత్రపూతమైన ఒక హవిస్సు, రాజమంత్రపూతమైన ఇంకొక హవిస్సు తయారు చేసి స్నానానికి వెళతాడు. సత్యవతి విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకుని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. విప్రమంత్రం వల్ల సాత్వికుడు, రాజమంత్రం వల్ల ఉగ్రుడు జన్మిస్తారని తెలుసుకున్న సత్యవతి రుచికుని ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడుగా ఉండి మనుమడు మాత్రం ఉగ్రుడవుతాడు అని పలుకుతాడు. అందుచేతనే రుచికుని కుమారుడు బ్రహ్మ తేజస్సుతో జమదగ్నిగా జన్మించిన అతని మనుమడు పరశురాముడు జన్మతః బ్రాహ్మణుడైన క్షత్రియ ధర్మానుసారం ఆయుధం ధరించి క్షత్రియ సంహారం చేస్తాడు. సత్యవతి తల్లి గాది కుమారుడు విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడైన బ్రాహ్మణ ధర్మానుసారం తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. నమస్కారం.